ఈరోజు మన వాక్య ధ్యానాంశం దేవుని వాక్యమునందు మార్చే శక్తి. కీర్తన గ్రంథము 147:19 ఆ అంశం మీద ధ్యానం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా అబ్రహాము కుటుంబమునకు దేవుని వాక్యము బయలుపరచబడింది. తను గ్రహించేటట్లు మనుషులను చేయుటకు దేవుని కూడా సులువైన కార్యం కాదు. దేవుడు మనుషులతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఆయన క్రిందికి దిగివచ్చి తన్ను తాను బయలుపరుచుకోవాలి. తనను సంపూర్ణంగా వివరించినటువంటి మాటలలో తన్ను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు ఒక విషయం చెబితే మానవుడు దాన్ని వేరే విధముగా గ్రహిస్తాడు. దేవుడు పాపి అయిన మానవుతో మాట్లాడడం చాలా కష్టం. మానవుని మనసు ఎంత పాపముతో నిండినది అంటే దేవునిని అర్థం చేసుకోలేరు. తన్ను తాను మోషేతో బయలుపరుచుకోవడానికి దేవుడు సులువుగా చేయలేదు. కానీ మోషేకు తన మార్గం తెలియపరిచాడు. తన వాక్కును యాకోబుకు చూపించాడు. దేవుని జ్ఞానము అనంతమైనది. మానసికముగా దానిని తెలివితేటలుగా గ్రహించడం కాదు, కానీ ఆత్మీయంగా దానిలో పూర్తిగా నిమగ్నమవుట. దేవుని వాక్కులు మానవ వ్యక్తిత్వం పూర్తిగా గ్రహించలేదు, కానీ మానవ వాక్కులు మానవ వ్యక్తిత్వం పూర్తిగా గ్రహించలేదు. కానీ మానవ స్వభావమును దేవుడు మార్చిన తన వాక్కును అందుకునేటట్లు చేయాలి. దేవుడు మాట్లాడేటప్పుడు అది మనకు గొప్ప ప్రకటన. ద్వితీయోపదేశకాండములో 24:32 ఏలనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్కయు దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడిన అని నువ్వు అడుగుము. మానవునికి దేవుని వాక్కును ఆలకించి ఆయన మార్గమును గ్రహించుకునే శక్తి లేదు. దేవుని వాక్యము జీవమైనది. ఆయన వాక్కు ఆత్మ. ఆయన మాటలు నూతనముగా సృజించే శక్తి కలిగినవి. మలాకి 4:4 హోరేబు కొండ మీద ఇశ్రాయేలందరి కొరకైన నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునుడి. మోషే పర్వతము ఎక్కి ప్రార్థనలో దేవుని వాక్కును ఆలకించే విషయం ఆలకించాడు. ఆయన వాక్కు త్వరగా పరిగెత్తును. అది శక్తివంతమైన వాక్కు. ఆ వాక్కు నిన్ను నూతనమైన జీవిత పదమునకు లేపును. అది నీలో గొప్ప శక్తిని విడుదల చేయును. దేవుని వాక్కు నిన్ను మార్చును. ఏ గృహములోనైనను సరే ఈ వాక్కు ఆధిపత్యం వహించినట్లయితే అది ఆశీర్వదించబడిన గృహము. ఇలాంటి సహవాసము నీతో దేవునితో కలిసి ఉంటే నువ్వు దీవించబడిన వాడవు. మన సహవాసములో దేవునితో ఈ సంబంధంలోనికి నిన్ను తెచ్చుటలో తప్పిపోయి ఉంటే అది నిజముగా తప్పిపోయినట్లే. ఆత్మీయ ప్రకాశము ఈ వాక్కు నిన్ను నింపే వరకు నీలో ప్రారంభం అవుతుంది. ఆయన వాక్కులకు విధేయులు అవుతూ మనం దేవునికి సమీపముగా జీవించినట్లయితే ఇతరులు ఆ వాక్కును నమ్ముతారు. దేవుని వాక్కు నీలో ఒక శక్తిగా మారితే శరీరము అదుపులో పెట్టబడుతుంది. ఈ శరీరం యొక్క జీవితంతో లోకము నిండి ఉన్నది. ఈ లోకము శరీరాశలతో నిండినది. కానీ శరీరము అదుపులో పెట్టబడే కొలది ఆయన తీర్పు మనకు బయలుపరచబడుతుంది. అది ఇతరులకు బయలుపరచబడవు. తాను ఎంతగా తప్పిపోయినప్పటికీ యోనాకు దేవుని తీర్పులు తెలియను. నువ్వు విధేయుడువు అయ్యే కొలది దేవుని నడిపింపు నీకు సులువుగా దొరుకుతుంది. నీవు సంపూర్ణముగా ఆయన వాక్కుకు విధేయుడవు అయినట్లయితే నీ భావములే ఆయన నడిపింపులు. ప్రతిదినము దేవుని వాక్యము నీకు బయటపరచబడుతుంది. నీలోనికి ఈ శక్తినిచ్చే బలం వస్తుందా? తన అద్భుతకరమైన వాక్యం నీలోనికి బయలుపరచు నిమిత్తము ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.